క్యాన్సర్తో బాధపడుతున్న ఓ నిరుపేద మహిళ చికిత్స కోసం నీడా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గోదావరిగడి సప్తగిరి కాలనీకి చెందిన ఐరవెల్లి స్వప్నకు భర్త 3 సంవత్సరాల కూతురు ఉన్నారు. గత 2 సంవత్సరాల క్రితం గొంతు నొప్పితో బాధపడిన స్వప్నకు వైద్య పరీక్షలు నిర్వహించగా అన్నవాహిక క్యాన్సర్ అని తేలింది. ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ చికిత్స కోసం కీమోథెరపీ ఉచితంగా జరిగినప్పటికీ ఆరోగ్యశ్రీ లిమిట్ అయిపోయింది. దీంతో తదుపరి చికిత్స కోసం డబ్బులు చెల్లించడం అనివార్యంగా మారింది. భర్త తల్లిదండ్రులు అప్పు చేసి ఖర్చు పెట్టినా కూడా క్యాన్సర్ 3వ దశలో ఉందని, ఇంకా చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వీరి దీన పరిస్థితిని స్థానిక నాయకులు విజయ్ కుమార్ గౌడ్ నీడా దృష్టికి తీసుకువచ్చిన వెంటనే నీడా అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్ ఆదివారం పేషెంట్ ఇంటికి వెళ్లి 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. మన 100 రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుండి ఈ ఆర్థిక సాయాన్ని అందజేసినట్లు సంస్థ అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్ తెలిపారు. మానవతావాదులు కూడా ముందుకు వచ్చి ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. నమస్కారం. ఈరోజు సప్తగిరి కాలంలో ఒక హృదయ విదారక సంఘటన. విజయ్ కుమార్ గౌడ్ గారు ఇక్కడ స్థానికంగా ఈ వార్డు ఎన్నో సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు. గోదావరి కాలంలో ఒక మంచి యువ లీడర్గా పేరు పొందారు. తను నీడా స్వచ్ఛంద సంస్థ సభ్యులుగా మన 100 రూపాయలు సమాజం కోసం గ్రూప్లో ఈ సేవా కార్యక్రమాలు నచ్చి ఎన్నోసార్లు ఇక్కడ కూడా నీడా సంస్థ తరపున సేవలు వినియోగించుకున్నారు. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే అన్నగారు చెప్తూ ఉంటారు. అందుకే ఇతను ఎక్కడ కూడా హెల్ప్ ఉందంటే ఖచ్చితంగా వచ్చి మేము సహాయం చేస్తాం. అలాంటి మా సభ్యులు విజయ్ కుమార్ గారు చెప్పిన వెంటనే ఇక్కడికి వచ్చి చూసాము. చాలా హృదయ విదారకంగా అనిపించింది. ఐరవేణి స్వప్న సప్తగిరి కాలనీ. తనకు ఒక 3 సంవత్సరాలకు పాప ఉంది. తన భర్త కూలి పని చేసుకుంటారు. తను అన్నవాహిక క్యాన్సర్తో బాధపడుతుంది. సో ఇప్పుడు 3వ స్టేజ్లో ఉంది. తనకు బసవతారకం మిగతా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందినా కూడా ఆ కార్డు లిమిట్ అయిపోయి ఇప్పుడు వీళ్ళు డబ్బులు పెట్టుకుంటున్నారు. వీళ్ళ అమ్మ నాన్న ఇంట్లో ఉంటుంది, ఇక్కడ చికిత్స పొందుతుంది. సో ఇప్పటికీ చాలా వరకు వాళ్ళు వృద్ధ దంపతులు, వాళ్ళు ఎంతో కొంత అప్పులు చేసి ఈమెకు చికిత్స అందిస్తున్నారు. ఇంకా చికిత్స అవసరం ఉంది. డబ్బులు సరిపోక విజయ్ కుమార్ గారు తన స్థానికంగా అందరితో సహాయం చేయిస్తూ నీడా స్వచ్ఛంద సంస్థ దృష్టికి తెలిపిన వెంటనే మేము కూడా ఇప్పుడు నీడా మన 100 రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుంచి ప్రతి సభ్యులు 100 రూపాయలు జమ చేసుకుంటూ మేము గ్రూప్లో చేస్తున్నాము. ఆ డబ్బులు నెల నెలకు ఇలాంటి పేదవారికి ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తున్నాం. అదే గ్రూప్ నుండి 5,000 రూపాయలు ఈరోజు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈరోజు మా సప్తగిరి కాలనీలో నివసిస్తున్న ఐరవేణి స్వప్న క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుందని నీడా స్వచ్ఛంద సంస్థ పల్లెల రమేష్ అన్న గారికి చెప్పగానే, అంటే అది కూడా మన 100 రూపాయల సమాజ సేవ అనే కార్యక్రమాన్ని మన 100 రూపాయల సమాజ సేవ అనే కార్యక్రమానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నీడా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో అంటే అనారోగ్యంతో మరియు పెళ్లి కాని పేద ప్రజల ఆడపిల్లల పెళ్లికైనా ఇట్లాంటి కార్యక్రమాలకు ముందుండి నడిపిస్తున్న రమేష్ అన్న గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పొన్నం విజయ్ కుమార్ గౌడ్, సభ్యులు జలీల్ పాషా, బత్తిని రవి తదితరులు పాల్గొన్నారు.